ఏంటి సంగతులు? యూటాలో సెయింట్ జార్జ్ అనే ఒక చిన్న టౌన్లో ఉన్నాము. మొత్తం యూటాలో 5 నేషనల్ పార్కులు ఉంటాయని చెప్పాను కదా, అందులో ఒకటి జయాన్ నేషనల్ పార్కు. మొన్న మనం వెళ్ళొచ్చాం. ఈరోజు వెళ్ళదాని పోయే పేరు బ్రయస్ క్యాన్యన్. ఇదేంటంటే రాళ్ళు ఒక గుట్టల్లాగా ఉండి ఒక రకమైన షేప్ ఉంటుంది, ఆరెంజ్ కలర్లో ఉండి. మొత్తం 100 నుంచి 150 స్క్వేర్ కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. సరదాగా వెళ్ళి అట్లా వెళ్ళొద్దాం. మనం ఉన్న సెయింట్ జార్జ్ ఈ హోటల్ నుంచి దాదాపుగా ఒక 2 గంటలు పట్టింది. రోడ్లు కూడా బాగుంటాయి వెళ్ళే దారిలో. బండి ట్యాంక్ ఫుల్ ఉంది, రాత్రి కొట్టించా. చూడు యూటా రోడ్లు కానీ మౌంటైన్స్ కానీ ఎలా ఉంటాయో. మొత్తం యూటా అంతా ఇంతే ఉంటుంది, స్టేట్ అంతా. స్పీడ్ లిమిట్లు కూడా ఈ స్టేట్లో ఎక్కువ. అఫీషియల్గా 80 మైల్స్ ఉంటుంది, అంటే 129 కిలోమీటర్స్. మామూలుగా కాలిఫోర్నియా మనం తిరిగే అరిజోనా నెవాడా స్టేట్స్లోనేమో 75 ఉంటుంది. ఈ మౌంటైన్స్ అన్ని ఇలా గ్రీన్ లేకపోతే ఆరెంజ్ కలర్లో ఉన్నాయా, చలికాలం వచ్చిందంటే మొత్తం తెల్లగా నిండిపోయి ఉంటాయి స్నో తోటి. ఈ యూటా అనే స్టేటు మొత్తము యుఎస్లో ఉన్న 50 రాష్ట్రాల్లో సెకండ్ డ్రైయెస్ట్ ప్లేసు. అంటే పొడిగా ఉండే ప్లేసుల్లో స్టేటుల్లో నంబర్ 2. నంబర్ 1 నెవాడా. అంటే ఆ లాస్ వేగాస్ ఉండే స్టేట్ ఉంటుంది కదా, అది కంప్లీట్గా ఎడారే మొత్తం. ఇది సెకండ్ డ్రైయెస్ట్ ప్లేసు. సెకండ్ అయినా కానీ వ్యవసాయం మాత్రం బాగానే చేసుకుంటారు వాటర్ ఉన్న ప్లేసుల్లో. ముఖ్యంగా జంతువుల్ని పెంచటం, అంటే మీట్ ప్రొడక్షన్ కోసం కావాల్సింది ఉంటుంది కదా, అవి చేయటం ఎక్కువ. చూడు అసలు ఎట్లున్నాయో రోడ్లు. యూటా స్టేటు చాలామంది వెకేషన్కి వస్తూ ఉంటారు. మౌంటైనీరింగ్ అంటే కొండలు ఎక్కటము, ఆఫ్ రోడింగ్ చేయటము, అటువంటి వాటికి చాలా ఎక్కువ. ఇంకోటి ఏంటంటే హయ్యెస్ట్ స్పీడ్ లిమిట్స్ ఉన్న స్టేట్లు యుఎస్లో ఉన్న టాప్ స్టేట్స్లో ఇది కూడా ఒకటి. మొత్తం యుఎస్లో ఉన్న హయ్యెస్ట్ స్పీడ్ లిమిట్స్లో చాలా ఎక్కువ ఉన్న స్టేటు టెక్సస్. 85 మైళ్ళు, అంటే 136 కిలోమీటర్లు. అన్ని చోట్ల ఉండదు హైవేల్లో. టెక్సస్ స్టేటు అంత పెద్దదైనా సరే కొన్ని చోట్ల మాత్రమే ఆ హైవేల్లో ఎక్కడో ఒక దగ్గర, ఒక్క హైవే మీద కొన్ని చోట్ల ఉంటుంది. సెకండ్ హైయెస్ట్ మనం ఇప్పుడు ఉన్న యూటా, ఐడాహో, మాంటానా, వయోమింగ్ అని ఇక్కడ ఒక 7-8 స్టేట్స్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా 80 మైల్స్, అంటే 127 కిలోమీటర్స్. మన కాలిఫోర్నియా, నెవాడా, అరిజోనా ఆ చుట్టుపక్కల ఉన్న వాటిల్లో హయ్యెస్ట్ 75. ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ కూడా 80 మైల్స్ స్పీడ్ లిమిట్ ఎక్కువ. ఎందుకు అంటే రోడ్లు స్ట్రైట్గా ఉండటము, గాలి తక్కువ ఉండటము, ఇటువంటి క్యాలిక్యులేషన్లు అన్నీ చేసి దానికి తగ్గట్టుగా ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీకి స్పీడ్ లిమిట్లు ఎక్కువ పెట్టచ్చా లేదా అనే చెప్పే క్యాలిక్యులేషన్స్ చేసి అలా స్పీడ్ అనేదాన్ని డిసైడ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైము ఇక్కడ యూటాలో డ్రైవ్ చేస్తుంటే స్పీడ్ లిమిట్ 80 అని ఉంటుంది కదా, సడన్గా ఒక చిన్న ఊరు వచ్చింది. ఈ డ్రైవ్ చేస్తా ఈ రోడ్డు మీద ఎక్కడన్నా సడన్గా రోడ్డు అమ్మట ఒక చిన్న ఊరు ఉంటుంది. అక్కడికి వెళ్ళేలోపు స్పీడ్ లిమిట్లు దిగిపోతాయి. 60, 50, 35 కూడా ఇది ఒక్కొక్కసారి. రాత్రిపూట స్పీడ్ లిమిట్ బోర్డు కనుక మనం చూడకుండా అంతే కంటిన్యూస్గా డ్రైవ్ కొడుతుంటే పోలీసులు టికెట్ వేసేస్తారు. యూటాలో పోలీస్ టికెట్లు చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు మరి డ్రైవర్స్ దగ్గర ఇలా
టికెట్ రూల్స్ ఫాలో అవ్వకపోతే దాని నుంచి ఫైన్ లేసి దాన్ని కూడా స్టేట్ ఇన్కమ్లోకి యాడ్ చేసుకుంటారేమో. స్టేట్ ఇన్కమ్ అంటే గుర్తుకొచ్చింది. జనరల్గా వేరే స్టేట్స్ తోటి పోల్చుకుంటే యూటా వాళ్ళ స్టేట్ ఇన్కమ్ కూడా కొంచెం తక్కువ, కానీ ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ యూటా. చూడు ఎన్ని ఉన్నాయో గేదెలు, ఆవులు. బ్రయస్ క్యానియన్కి వెళ్తానికి మెయిన్ హైవే పైనుంచి ఎగ్జిట్ తీసుకొని లోపలికి 1 గంటన్నర వెళ్ళాలి. ఇది ఒక చిన్న ఊరు. నేను ఫస్ట్ టైం యూటా వచ్చింది 2015లో. అప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్ అయిపోతుందంటే చిన్న చిన్న ఊళ్ళు కూడా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా డెవలప్ అయిపోతుంది. ఫాస్ట్ డెవలపింగ్ స్టేట్. బాంబులు అమ్ముతున్నారు. ఈ రోడ్డు మీద 70 మైళ్ళు కొట్టాలి, అంటే 120 కిలోమీటర్లు. మొత్తం ఇంతే ఉంటాయి క్యాన్యన్స్ అన్నీ. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కంప్లీట్గా స్నో ఉంటుంది. టైర్లు, బండికి స్నో టైర్స్ వేసుకొని రావాలి, లేకపోతే పర్మిట్ కూడా ఉండదు. పైనుంచి అక్కడక్కడ రాళ్ళు కూడా పడున్నాయి. చూడు ఎట్లున్నాయో ఈ కొండలు, పర్వతాలు. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఏరియా ఎలా ఉంటుంది అనేది ఇదిగో ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇదిగో చూడు ఎలా ఉందో మౌంటైన్ మనం వెళ్ళే దారిలో. ఇక్కడి నుంచి ఇంకా 1 గంట పట్టిద్ది మనకి. చూడు చూస్తానికి కొండలు, మామూలుగా పైన చెట్లు అవన్నీ ఉన్నాయా, కానీ ఆ కొండల లోపల ఎలా ఉంటుందో చూడు అక్కడ. అదిగో ఆ రాళ్ళు చూసారా ఎలా షేప్లో ఫామ్ అయినాయో. ఆ షేప్ని హూడూస్ అంటారు. హూడూ వేసుకునే హూడీ కాదు, హూడూస్. ఆ పేరు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు వెళ్ళబోయే నేషనల్ పార్క్ అంతా దాదాపు 150 స్క్వేర్ కిలోమీటర్స్ అంతా కూడా అంతే ఉంటుంది. ఇక్కడ చూడు కొన్ని కొండల్ని తీసుకొచ్చి ఇలా ఒకదాని పక్కన ఒకటి పెడితే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఇంకానేమో వైల్డ్ ఫైర్ వచ్చింది అంటే 100,000 వేలు కాదు, లక్షల ఎకరాలే కాలిపోతాయి గాలికి. అయ్యో ఇదంతా కాలిపోయినట్టున్నాయి, ఎప్పుడో కొన్ని సంవత్సరాల నాడు కాలిపోయినట్టున్నాయి. మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. ఇదిగో అక్కడ చూడు, ఒక జూమ్ షాట్ వేద్దాం. ఆ కొండలు చూడు ఎలా ఉన్నాయో. ఇక్కడ గుర్రం ఆగు. 25. పైనకేమో చెట్లు ఉండి అన్ని గ్రీన్ ఉన్నాయి, లోపలేమో అంతా ఇదిగో మన దగ్గర మురుము ఉంటుంది కదా. మురుము అంటే తెలుసా మీకు? అదే ఇది. ఆ వెనకాల కనపడేది ఇంకా మట్టి ఫామ్లో ఉంది. అది గనక కంప్లీట్గా రైగా మారితే ఎలా ఉంటుందో అక్కడికి వెళ్తున్నాం మనం. చనిపోయిన జింకలు రోడ్డు మీద ఒక 3-4 కనపడ్డాయి ఇప్పటికి. కుందేళ్ళు, నక్కలు ఏయో ఉన్నాయి చనిపోయి. ఇదంతా చూడు
చూస్తానికి మట్టిలాగా ఉంది కదా, కానీ అదంతా రాయి. ఇగో ఇప్పుడు ఒక 10 కనపడ్డాయి అటువంటి జింకలు. ఈ కొండల మీద లేకులు చేపలు పడుతున్నారు. ఈ ఊరు పేరు డక్ క్రీక్. ఆ కొండల మీద కనపడుతుందా, అదే ఊరంతా అదే. వెల్కమ్ టు బ్రయస్ నేషనల్ పార్క్, యూటా. చాలే రెస్ట్ తీసుకుంది, పదా. ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే వరల్డ్ క్లాస్ వైల్డ్ లైఫ్ మ్యూజియం అని చెప్పి ఒకటి ఉంది. అంటే ఏంటంటే లోపల అన్ని దేశాలకు సంబంధించిన జంతువులాగానే ఉంటుంది, కానీ ప్రాణం ఉండదు. దాన్ని టాక్సిడర్మీ అంటారు. అంటే దాని స్కిన్ను, ఆ పైన ఉండే కొమ్ములు, కళ్ళు లాంటివి అన్నీ ప్రిజర్వ్ చేసి అలా షేప్ చేస్తారు. ఆ లోపల ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళట్లేదు నేను అక్కడ. ఇక్కడ ఏరియా బాగుంది కదా అని జస్ట్ ఫుల్ చేశా. రండి చూడు, పాత జాన్ డీర్. ఇక్కడ ఒక లుక్ వేసి కొడదాం. ఇవన్నీ పాత బళ్ళే ఉన్నాయి. అక్కడ చూడు, జాగ్వార్. ఇక్కడ జాగ్వార్లు ఉండవు, దాన్ని ఎందుకు పెట్టారు? ఇగో ఈ చుట్టూ కొంతమంది వ్యవసాయం అది చేసుకుంటున్నారు. ఫైర్వుడ్. నేను ఫస్ట్ టైం యూటా అనే పేరు 2008లో విన్నా. అప్పుడు హైదరాబాద్లో ఉండే రోజుల్లో కొంతమంది యుఎస్ నుంచి ఇండియా వచ్చారు. అంటే వాళ్ళు క్రిస్టియన్స్, లేకపోతే వాళ్ళు వేరే దేశాలు వచ్చి క్రిస్టియన్స్ గురించి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. అలా వచ్చిన వాళ్ళు వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు వేసుకొని టై కట్టుకొని ఉంటారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళు కనపడ్డారు, ఏదో పలకరిద్దామని చెప్పి బయట ఛాయ్ తాగుతా నడుస్తుంటే పలకరిస్తే ఎక్కడా అని అడిగితే యూటా అన్నారు. అదేంటి అని అడిగా. కాలిఫోర్నియా తెలుసా అని అడిగారు. తెలుసు అన్న. కాలిఫోర్నియా నుంచి ఒక 4 గంటలు ఫ్లై అవ్వకుండా వెళ్తే యూటా అని ఒకటి ఉంటుంది అని చెప్పారు. అలా తెలుసు ఫస్ట్ యూటా అనేది. ఆ రోజుల్లో కాలిఫోర్నియా ఎలా తెలుసు అంటే పాటల ప్రభావం. వెల్కమ్ టు కాలిఫోర్నియా. మా అన్న కూడా ఎప్పుడన్నా అంటుండేవాడు. అంటే మా అన్న కాలిఫోర్నియాలో ఉండేవాడు, అది నాకు తెలుసు, అట్లా తెలుసు. కానీ యూటా గురించి తెలియదు. ఏటీవీలు అవి వేసుకొని ఇక్కడ ఆఫ్ రోడింగ్ తిరుగుతూ ఉంటారు, ఫుల్ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఈ బ్రయస్ క్యానియన్ రావడానికి ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది. అదే ఎయిర్పోర్ట్. 1, 2 చిన్న చిన్న రన్వేస్ ఉంటాయి. పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అంతే. చిన్న ఎయిర్పోర్ట్, రీజనల్ ఎయిర్పోర్ట్. ఇదిగో ఇప్పుడే ఎంటర్ అయ్యాం బ్రయస్ క్యానియన్. ఇక్కడ $30 ఫీ. తెలుసుగా, మన దగ్గర పాస్ ఉంటుంది. మ్యాప్ ఇచ్చారు, తెలుసుగా. ఇక్కడ మొత్తము ఒక 7-8 పాయింట్లు ఉంటాయి చూడాల్సినవి. ఫస్ట్ వచ్చిన పాయింట్ పేరు సన్సెట్ పాయింట్.
ఇదిగో ఇది మనం అనుకున్న ఏరియా అంతా కూడా. లోపల రాక్స్ బాగుంటాయి కదా. ఇదిగో డూ నాట్ ఫీల్డ్ వైల్డ్ లైఫ్. ఉడతలకి ఫుడ్ పెడితే $100 ఫైన్. $100 అంటే 10,000. ఈ చెట్లను చూస్తుంటే కాలిఫోర్నియాలో ఉన్న యోసమిటీ ఒకటి జైంట్ సెకోయా నేషనల్ ఫారెస్ట్కి వెళ్దామని ఉంది. సరే చూద్దాం. కలర్ ఫార్మేషన్ భలే ఉంది ఈ చెట్లకి. సేమ్ కొండ చిలువ ఉన్నట్టున్నాయి. రెడీనా? ఇదిగో ఈ రాక్ ఫార్మేషన్స్ ఉంటాయి. ఎవరో తీసుకొచ్చి ఇలా సిమెంట్ తోటి దిమ్మలు ఇట్లా కట్టినట్టుగానే ఉంటాయి. ఆగు, మంచి వ్యూలోకి వెళ్దాం. అబ్బా చూడు ఎలా ఉన్నాయో. ఎడ్జెస్ చూడు పైన. ఇగో ఈ కడపనే స్ట్రక్చర్స్ అంతా కూడా ప్రతి వింటర్లో ఆ పైన టిప్పులు ఉన్నాయి కదా, అదిగో ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ పడిన స్నో మూలాన వర్షం మూలాన ఏమవుతాయి అంటే విరిగిపోయి కింద పడిపోతాయి. అయ్యో అట్లా కింద పడిపోయింది చూడు. అయ్యో పొడి అయిపోయి మళ్ళీ కింద ఉన్న ప్రెషర్కి, మొత్తం భూమిలో ఉన్న ప్రెషర్కి కింద నుంచి నెట్టుకుంటూ కొంచెం పైకి వస్తూనే ఉంటాయి ఇవన్నీ. అదిగో ఎంత ఉంది చూడు, అటంతా అదే. అటు పక్క నుంచి కూడా ఒక వ్యూ ఉంటుందేమో చూద్దాం. మన దగ్గర ఎక్కడన్నా చూసారా ఇటువంటి స్ట్రక్చర్ ఉండటం? మామూలుగా రెడ్ కలర్లో ఉండే మౌంటైన్స్ కొన్ని చోట ఉంటాయి, మనకి కామెంట్లు అది పెడతా ఉంటారు. అటు సైడ్ నేను ఎప్పుడు రాలేదు, అంటే రాయలసీమ సైడ్ అటు నేను ఎప్పుడు వచ్చి రాలేదు. కానీ అంటే తిరుపతి వెళ్ళినప్పుడు ఒకసారి వచ్చాను, కానీ ప్లేసెస్ ఇంకా గట్టిగా తిరిగింది లేదు ఇండియాలో. మొత్తం తిరుగుదాం. అబ్బా ఇక్కడ వ్యూ చూడు, చుట్టూ 180 degrees ఉంది. అక్కడ చూసారా నడుచుకుంటూ కిందకి వెళ్తున్నారు, చూసారా జనాలు. చాలాసేపు హైకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి కిందకి. అదిగో మొత్తం అడుక్కి కూడా వెళ్ళారు చూడు, కనపడ్డారా? అదిగో చాలా టైం తీసుకొని నెమ్మదిగా రిలాక్స్గా వెళ్ళాలి, వాటరు అవన్నీ తీసుకొని. ఇగో 50 మిలియన్ సంవత్సరాల నాడు, అంటే 5 కోట్ల సంవత్సరాల నాడు స్టార్ట్ అయింది ఇవి ఫామ్ అవ్వటం. ఆ పైన మొత్తం పైన ఉన్నాయి కొంచెం ఇరిగిపోయి కొత్తగా ఫామ్ అవుతున్నా కానీ కింద ఉన్న బేస్ మాత్రము 50 మిలియన్ సంవత్సరాల నాడు. అది చూడు ఎలా ఉందో, సిమెంట్ దిమ్మలు ఉన్నట్టు. అది ఇటువంటి స్పాట్స్ ఇంకొన్ని ఉంటాయి, వెళ్దాం. ఇవన్నీ కూడా పైన్ ట్రీలు. ఇంకో పాయింట్ ఇక్కడ ఎలివేషన్ చూడు, 8,300 ఫీట్లు చూపిస్తుంది. మన వాచ్లో 7,900 ఉంది. రీసెట్ చేద్దాం. అది 7,930. ఏది కరెక్టో మరి. ఇదిగో ఇట్లా కిందకి వెళ్తారు.
ఇగో వీటిల్ని హూడూస్ అంటారని చెప్పాను కదా. ఇది ఏంటంటే చాలా దేశాల్లో ఈ హూడూ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, కానీ ఒకటే ప్లేస్లో హయ్యెస్ట్ కాన్సన్ట్రేటెడ్ అంటే ఒకటే ప్లేస్లో ఇన్ని ఎక్కువ ఉండటం ఇదే. అక్కడ చూడు కొన్ని ఊడిపోతూ ఉంటాయి అలా. ఇక్కడ ఒక వ్యూ ఉంది చూడు, ఈ వ్యూ చూడు ఎంత లోపలికి ఉందో. 500 అడుగులు ఉంటుందో, ఇంకో 1000 అడుగులు ఉంటుందో కిందకి. ఇగో ఫ్రెష్గా ఫామ్ అవుతున్నాయి. ఆ పైన కలర్ చూసారా, పైన సూర్యరావు వేడిని బట్టి కలర్ మారిపోతూ ఉంటాయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు. చూడు లోపల ఉన్నాయేమో ఆరెంజ్ కలరు, పక్కన ఉన్నాయేమో కొంచెం వైట్ కలర్. ఇదంతా కూడా శాండ్ స్టోన్. మొన్న వెళ్ళిన జయాన్లో శాండ్ స్టోన్ ఉందా, ఇవన్నీ కూడా అయ్యే. ఇది ఎంత ఉంది చూడు, అవన్నీ కూడా అయ్యే. ఇగో అక్కడ గుహలు ఉన్నాయి చూసారా. మొన్న జయాన్ నేషనల్ పార్క్కి వెళ్ళినప్పుడు యూటాలో ఉండే గుహల గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఇటువంటి గుహలు లోపలికి వెళ్ళి కొన్ని 100 మీటర్లు, కొన్ని కిలోమీటర్ల లోపలికి కూడా గుహలు ఉంటాయి కొన్ని. అందులోకి వెళ్ళి ఆడుకు బయటికి రావటం అలవాటు. ఇవి ఇలానే ఉంటాయి ఆ గుహలు. అదిగో టూరిజం అనేది యూటా స్టేట్కి ఉన్న మేజర్ ఇన్కమ్స్లో ఒకటి. ప్రతి సంవత్సరం వీళ్ళకి దాదాపుగా $12 బిలియన్ ఇన్కమ్ వస్తుంది స్టేట్కి. ఇప్పుడు ఈ నేషనల్ పార్కుకి వస్తే $30 కదా, 20 లక్షల మంది వస్తారు ప్రతి సంవత్సరం. కానీ ఆ $30 స్టేట్కి వెళ్ళవు, ఎందుకంటే ఇది నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ అనేది ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళది. టికెట్ల డబ్బులన్నీ వాళ్ళకి వెళ్తాయి. కానీ ఇప్పుడు మనం వచ్చాము అంటే తింటాము, ఎక్కడన్నా హోటల్లో ఉంటాము, అదంతా ఇన్కమ్ కదా. అలా $12 బిలియన్ అంటే 1,20,000 కోట్లు ఇన్కమ్ వస్తుంది. ఇటు చూడు మొత్తము కంప్లీట్గా కాలిపోయింది. మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. ఇక్కడ ఏం రాశారు చూడు, చాలా హై ఎలివేషన్ మీద ఉన్నాం కదా, ఇటువంటప్పుడు సడన్గా ఉన్నట్టుండి లైట్నింగ్, ఉరుములు లేకపోతే పిడుగులు పడటం లాంటివి చాలా ఎక్కువ వాతావరణాన్ని బట్టి. మరి అంచుకెళ్ళొద్దు, పిల్లలుంటే జాగ్రత్త అని రాశారు. ఫార్ వ్యూ పాయింట్. ఇక్కడ చూడు వ్యాలీ అంతా ఒక ఓవర్ లుక్ పైనుంచి. అబ్బా ఎంత ల్యాండ్ ఉంది చూడు ఇక్కడ. ఇగో ఇక్కడ కొన్ని ఉన్నాయి మళ్ళీ హూడూలు. ఇదిగో ఒక సముద్రమే ఉన్నట్టు ఉంది ల్యాండ్ అంతా. ఇక్కడ కూడా ఎవరన్నా కిందకి దిగారా? ఇక్కడ కిందకి దిగడానికి లేదనుకుంటా. అక్కడ చూడు ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడు,
ఒకటి, రెండు, మూడు, 4 కలర్లు ఉన్నాయి. ఇక్కడ చూడు ఏం రాశారు, జైంట్ ఆఫ్ ద స్కై. మొత్తం నార్త్ అమెరికా ఖండంలోనే, ప్రపంచంలోనే నార్త్ అమెరికాలో అందరికల్లా పెద్ద పక్షిగాడు వీడే. వీడి పేరు కాండోర్. ఇదిగో కాండోర్, ఇలా ఉంటాడు వీడు. మామూలుగా టర్కీ వల్చర్ అనేది ఒక రకమైన పక్షి, ఒక రకమైన రాబందు. దీని పక్కన స్కేల్ ఎంత ఉందో చూడు. రెక్కలు తీస్తే 10 అడుగులు ఉంటుంది. అన్నీ అంతరించిపోయినాయి. మొత్తం వైల్డ్లో 500 కన్నా తక్కువ పక్షులు మాత్రమే ఉన్నాయి. వీటిల్ని కాలిఫోర్నియా కాండోర్ అంటారు. పేరు అది పెట్టారు. ఇదిగో వాడి గుడ్డు చూడు. వాడు ఉంటాడంట ఇక్కడ. ఎక్కడ కనపడతాడేమో చూద్దాం. వాడు ఈ చుట్టుపక్కల ఎక్కడ తిరిగినా కనపడతా ఉంటాడు. 10 అడుగులు పెద్దగా ఉంటాడు కాబట్టి. ఇంతకీ దీనికి బ్రయస్ క్యాన్యన్ అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఏమి లేదు, చాలా సింపుల్. బ్రయస్ అనేది ఒక అతని పేరు. అతను ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని ఊళ్ళని వాటర్ ట్యాంకులు వేయించడం, రోడ్లు వేయించడం లాంటివి చేశాడు 1930-40 ఆ టైంలో. అందుకని గుర్తుగా ఆయన పేరు పెట్టారు. ఇంకో విషయం చెప్పాలా? ఇప్పుడు అదిగో పైన ఒక్క మేఘం కనపడుతుంది కదా, అదిగో అక్కడ ఉందా? ఏది? అది చిన్న మేఘం ఒకటి ఉందా? అటువంటిది పెద్దగా ఉండి ఇక్కడ ఉండి అది బ్లాక్ కలర్లో ఉంటే ఈ ఏరియాని టెంపరీగా మూసేస్తారు. ఎందుకు అంటే దాని నుంచి సడన్గా పిడుగులు, ఉరుములు వస్తూ ఉంటాయి ఏరియా అంతా. గ్రాండ్ క్యాన్యన్లో ఒకసారి నడుస్తా అంతే వెళ్తే, మేము ఇక్కడ ఉన్నాము, అంత దూరంలో ఒక చిన్న సైజు పిడుగు లాంటిది పడి జుట్టు ఇట్ట పైకి లేచింది పక్కనున్న వాళ్ళందరిది. నోట్లోనేమో సడన్గా ఏదో ఉప్పగా ఉన్న ఫీలింగ్. అది పెద్ద శబ్దంతో రాలేదు, మామూలుగానే వచ్చింది. అదే పెద్దదై ఉంటే అందరు ఎగిరిపోయేవాళ్ళు. ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఆ రాయితోటి. దాని దగ్గరికి వెళ్దాం. ఇదిగో ఇక్కడ కనపడుతుందా? అది ఎలా ఫామ్ అయి ఉంటుంది అనేది. ఫస్ట్ ఇలా సాలిడ్ రాక్ లాగా ఉండేది, తర్వాత వాటరు కొంచెం రషింగ్ స్ట్రీమ్స్, అంటే వాటరు కొన్ని లక్షల సంవత్సరాలుగా ఇటు ఫోర్స్ వచ్చి ఇలా హోల్ పెట్టినాయి. ఇంకా కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఇలా ఓపెన్ అయిపోయి పగిలిపోతుంది గాలి మూలాన. అది ఇదిగో ఇక్కడ ఉంది చూడు ఎలా ఉందో ఆర్చ్. సాలిడ్ రాక్, కొంచెం చిప్పు ఉడుతుంది చూడు సైడ్ నుంచి. ఇదిగో మొత్తం యూటా స్టేట్లో ఇటువంటి న్యాచురల్గా ఫామ్ అయిన ఆర్చులు దాదాపుగా 2000కి పైగా ఉన్నాయి. అదిగో అక్కడ ఇంకో మేఘం వచ్చింది చూడు. ఇప్పుడు వచ్చిన పాయింట్ పేరు రెయిన్బో పాయింట్. ఈ పార్క్ మొత్తం, ఈ నేషనల్ పార్క్ మొత్తంలో ఉన్న హైయెస్ట్ ఎలివేషన్ ఇదే. 9,000 ఫీట్ల పైనే ఉంది. ఇదిగో అక్కడికి వెళ్దాం. ఎంత కామ్గా ఉంది తెలుసా? గాలి సౌండ్ కానీ వేరే సౌండ్లు కానీ పెద్దగా లేవు. ఇదిగో ఇటు సైడ్ నుంచి ఇది ఇంకొక లుక్ మళ్ళీ. చూడు షార్ప్గా ఎవరో పూత పోసినట్టు ఎలా ఉన్నాయో.
ఈ బ్రయస్ క్యానియన్ అనేది మొత్తం కూడా ఇదిగో ఈ టెట్రానిక్ ప్లేట్ అనే దాని మీద ఉంది. అంటే ఇవి 4 స్టేట్లు, ఇది కొలరాడో, న్యూ మెక్సికో, అరిజోనా, యూటా, ఈ 4 కలిసే ప్లేసు ఒకటి ఉంటుంది. ఇక్కడికి మనం వెళ్ళాం, మీకు గుర్తుందా? 4 స్టేట్ల దగ్గర ఒకటే దగ్గర ఉండొచ్చు. అయితే ఒక విషయం ఏంటంటే, భూమి పైకి చూస్తానికి సాలిడ్గా ఉంటుంది, కానీ లోపల భూమి కోర్ పార్ట్ లోపల అంతా కూడా ఇంకా మండుతున్న లిక్విడ్ ఉంది. కోర్ ఆఫ్ ఎర్త్, భూమి లోపల ఉండే కోర్ అంతా కూడా లిక్విడ్ మెటల్ ఉంటుంది. ఆ మెటల్ పైన మనకి కనపడే భూమి ఉంటుంది. ఆ భూమి అనేది లేయర్లు ఉంటుంది. ఆ లేయర్లు అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు మనకి భూకంపాలు వస్తూ ఉంటాయి. కోట్ల సంవత్సరాల నాడు ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా కూడా ఒక పెద్ద లేక్ ఉండేది. ఆ లేక్ ఏం చేసిందంటే, చాలా వేల కిలోమీటర్ల నుంచి వచ్చి డిపాజిట్ అయిన వాటర్ అంతా దాంట్లో నుంచి మినరల్స్ని, సాల్ట్, ఈ మినరల్స్, ఈ రకరకాల వాటిని తీసుకొని వచ్చి డిపాజిట్ చేసి ఇందులో బారేసింది. తర్వాత కోట్ల సంవత్సరాల తర్వాత ఎన్నో జరుగుతూ ఉంటాయి జాగ్రఫీ అన్న తర్వాత. వాటిల్లో మార్పులు వచ్చి లేకులు ఎండిపోయిన తర్వాత మినరల్స్ ఎండిపోవు కదా, అవి అంతే ఉన్నాయి అక్కడ. అవి భూమి లోపల ఉన్న ఆ ప్రెషర్కి తన్నుకుంట పైకి వచ్చి ఇటువంటి షేప్ తయారైంది. ఇది బ్రయస్ క్యానియన్. ఎలా ఉంది? యూటా జయాన్ వీడియో చూసారా మీరు? అది బాగుందా, బ్రయస్ బాగుందా మీకు? ఇక్కడ నుంచి మళ్ళీ మనం హోటల్కి వెళ్తానికి ఒక 2.5 గంటలు పడుతుంది. ఆకలి అవుతుంది, మధ్యలో ఏమన్నా తినేసి అటు నుంచి వెళ్దాం. కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం.